ఎగ్ కూర రెడీ అయింది. ఇప్పుడు మేము అన్నం తింటాం. అందరు బాగున్నారా? నేను ఇప్పుడు కోడిగుడ్డు టమాటా ఉల్లిగడ్డ కూర చేస్తున్నా. ఉల్లిగడ్డలు నానబెట్టుకున్నా, టమాటాలు కోసి మిక్స్కి వేస్తా, రసం రావాలి. గుడ్లు ఉడకబెట్టిన, వీటిని పొట్టు తీసి ఉల్లిగడ్డ పొట్టు తీసి కోసి కూర వండుతా. వండేటప్పుడు చూపిస్తా. కోడిగుడ్డు టమాటా కూర స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నూనె పోస్తున్నా. మనకు అవసరం ఉన్నంత నూనె పోసుకోవాలి, ఎక్కువ తక్కువ పోసుకోవద్దు. ఉంది కదా అనేసి పోసుకొని కూర ఖరాబ్ చేసుకోవద్దు. కుక్కర్ పెట్టి కుక్కర్లోనే వండిన, ఫ్రై కదా. గిన్నె కంటావాలిగా. జీలకర్ర వేస్తున్నా. జీలకర్ర అయిన తర్వాత వేగినాక ఉల్లిగడ్డ వేస్తున్నా. ఉల్లిగడ్డ వేసి మంచిగా కలుపుకోవాలి. కుక్కర్లా వండిపోయిందంటే మంచిగా మెత్తగా అవుతుంది, రసం కూడా ఎక్కువ అవుతుంది. ఒకటి మాడకుండా అవుతుంది. కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం అంత ఉప్పు వేసాం. ఉప్పు అంతా అడ్డగొలు వేయద్దు, తినంత వేసుకోవాలి. ఎటు కూడా వేస్తున్నాను వేసి చూసి వేయద్దు, మనం తినంతనే వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు పచ్చిమిరపకాయలు మిక్స్ చేస్తాం, వేసుకొని వద్దాం. ఇది ఉడుకుతుంది. మిక్సీ అయ్యింది. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసి ఇప్పుడు టమాటా పచ్చిమిరపకాయల రసం ఇలా పోస్తున్నాయి, ఎందుకంటే నూనెలో ఉడకాలి మంచిగా. ఇట్లా టమాటా రసం ఉల్లిగడ్డలలో వేస్తున్నాం, ఎందుకంటే పచ్చివాసన పోతుంది, మంచిగా ఉంటుంది. పచ్చివాసన పోయినాక నూనెలో ఉడికించుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన పోతుంది, కాసేపు ఉడకబెట్టాలి. ఇప్పుడు మూత పెడుతున్నా. కూర మళ్ళీ మధ్యన కలుపుకోవాలి ఒకసారి. ఉల్లిగడ్డ టమాటా కలుపుకుంటే మంచిగా ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుతుండాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా. మళ్ళీ కలపాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి మళ్ళీ దాంతోపాటు ఉడకని మూత పెడుతున్నా. ఇప్పుడు గుడ్లు పొట్టు తీస్తున్నా. పెట్టుకున్న గుడ్లు చూడు మమ్మీ, ఇట్లనే తీయాలి. పొట్టు పగలగొట్టకు ఎప్పుడే కానీ. మంచిగా తీస్తే మంచిగా వస్తాయి, లేకపోతే చీట్లిపోతాయి, ముక్కలు అవుతాయి. కొత్త గుడ్లు ఇవి తొందరగా వెళ్ళదు, అందుకని గంట ముందే ఉడకబెట్టి వచ్చా. అయినా బొక్క పడ్డది. ఫస్ట్ గుడ్డు మంచిగా వెళ్ళింది, బొక్క పడ్డది.
ఇట్లా వెళ్ళాలి. ఉప్పు మంచిగా వేస్తే వెళ్తుంది. ఉప్పు వేసి ఉడకబెట్టాలి గుడ్లను ఎప్పుడే కానీ. ఉప్పు వేసి ఉడకబెడితే టేస్ట్ వస్తాయి మంచిగా. మాట్లాడు మమ్మీ, ఏం కాదు. వేసి ఉడకబెట్టాలి, పప్పు వేసి ఉడకబెట్టాలి, అన్నీ చేస్తేనే కూర అవుతుంది. ఉత్తనే అవుతుందా కూర? నవరసాలు వేయాలి. ఇలా దొర్లుతాయి, అలా దొరకకుండా చేతిలో పట్టుకోవాలి గుడ్లను. ఎప్పుడైనా పట్టుకోవాలి. గుడ్లు ఉడకబెట్టి పొట్టు తీసి పెట్టిన. గుడ్లకి రసం పోవాలంటే ఇంకో ఇలా అడ్డం నీకు కాట్లు పెట్టుకోవాలి, ఎందుకంటే లోపలికి రసం పోతుంది. ఇలా చేయాలి. మళ్ళీ కూర కలుపుకున్నాం. ఉల్లగడ్డ వేసాక కలుపుకున్నాం. ఇప్పుడు తగినంత పసుపు, ఇప్పుడు రుచికి సరిపడా కారం. ఇది మాది ఉప్పు లేని కారం, ఉప్పు తర్వాత వేసుకుంటాం. రుచికి సరిపడా కారం, టమాటా ఉల్లగడ్డ ఉడకడానికి నీళ్ళు, కొంచెం పోయాలి. కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇక ఉడుకుతుంది. తర్వాత ఉడికినాక గుడ్లు వేసుకుందాం. గుడ్లు వేసినాక మళ్ళీ చూపిస్తాం. ఇప్పుడు కూర మళ్ళీ కలుపుకోవాలి. కొంచెం దగ్గరికి అయింది. ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి, కొంచెం కొబ్బరి పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత ధనియాల పొడి, ధనియాల పొడి వేసి మళ్ళీ కలుపుకోవాలి. మళ్ళీ కలపాలి. ఇప్పుడు ఉడకబెట్టిన గుడ్లు ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని వీటిని కొంచెం కలపాలి. మంచిగా అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. కలిపి ఒక 5 నిమిషాలు ఉండనివ్వాలి. 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు కలుపుకొని కూర అయిపోయింది. తీసేసుకుంది. మంచిగా అయ్యింది. చూడండి, గుడ్లు టమాటా ఉల్లిగడ్డ కూర ఇలా కావాలి. మంచిగా లూజ్ ఉండదు, మరీ లూజ్ లేదు, మరీ టైట్ లేదు, మీడియం ఉంది. ఇగో
అట్లా ఉల్లిగడ్డ టమాటా రెడీ. కడాయిలో కుక్కర్లో నుంచి కడాయిలో వేసుకొని ఇప్పుడు వేడి వేడి అన్నంలో కోడిగుడ్డు ఉల్లిగడ్డ టమాటా వేడి వేడి అన్నంలో తినాలి. అయితే ఇప్పుడు ఉల్లిగడ్డ గుడ్లు పొట్టు తీసింది ఉంది కదా, ఈ పొట్టు గులాబీ మొక్కలకు కానీ కరివేపాకు మొక్కలకు కానీ ఏ మొక్కలకు వేసినా కానీ బలం వస్తుంది, పూలు బాగా పూస్తాయి, కరివేపాకు బలి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఆమ్లెట్ ఎలా వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసి తిప్పుతున్నా, మంచిగా గిల కొట్టి కుక్కర్లో వేస్తే ఆమ్లెట్ అయిపోయింది. ఇందులో ఆమ్లెట్ అయిపోయింది. కొంచెం మూత పెడదాం. అన్నం తింటాం. ఎగ్ కూర రెడీ అయింది, ఇప్పుడు మేము అన్నం తింటాం. అలా ఉంటుంది మమ్మీ పని, ఏం చేస్తాం.